all students, otherwise my dear friends, to share your memories, whatever you remember in your school life. First, I would like to call Ramesh, my friend. Please come to the dais and share your feelings with us. Give a big applause. Yes. Teachers and everyone and my friends and who organized Murli. First of all, thanks to each and everyone who came here and making it successful, and it made it successful. Okay. నేను ఇంట్లోనే మాట్లాడిస్తాను. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు సెయింట్ మేరీ స్కూల్లో చదివాను. దాని తర్వాత నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి అక్కడ సెటిల్ అయిపోయాను. సో సార్ వాళ్ళని నా మెమరబుల్ అన్నీ గుర్తు చేసుకోవాలి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి మేజర్గా మీడియల్ మేడం ఉన్నారు, మేరీ మేడం 3rd or 4th క్లాస్ వచ్చారు, ప్రతాప్ రెడ్డి సార్ 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ నుంచి తప్పు అయితే క్షమించండి, ప్రసాద్ సార్ కూడా 5th క్లాస్ వరకు 6th ఉన్నారు, మరి మేరీ మనీ మళ్ళీ 6th వరకు ఉన్నారు. సో అందరితో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నది. ప్రతాప్ రెడ్డి సార్ ఫస్ట్ మాట్లాడాలి అంటే మనకి ఎక్కువ ఇంపాక్ట్ అయింది సార్. చిన్న చిన్న వాటికి కూడా బాగా రెస్పాండ్ అయ్యి మనకి హెల్ప్ చేసేవాడు. అంటే పిలిస్తే ఇది ఇలా తప్పు ఇలా వెళ్ళాలి అని చెప్పి ఇప్పటికీ గుర్తు మనకు ఒక హెడ్ మిస్టర్ మేడం ముందు ఉన్న బోర్డులో థాట్ ఫర్ ద డే అప్పుడు తన పీరియడ్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్స్ రాసేవాడు. ఎవరైతే ఆన్సర్ ఇస్తే వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చేవాడు. అన్ని ఆన్సర్స్ నేను ఒకటి రాశాను ఒకసారి బాగా గుర్తు, ఎందుకంటే ఐ టుక్ ద గిఫ్ట్. మిగతా వాళ్ళు ఏంటంటే ఒక ఆన్సర్ ఇచ్చినప్పుడు ఒకరు ఒక పేరు రాసి అలా చేసేవాళ్ళు అనమాట. అలాగే విల్సన్ సార్ మ్యాథ్స్ చెప్పారు, ప్రసాద్ సార్ ఇంగ్లీష్, వీళ్ళందరూ చెప్పారు, సిసిరావు మేము ఇంగ్లీషు, మీడియం మేము సోషల్, వీళ్ళందరూ సైన్స్ అన్నారు చెప్పారు. మాట్లాడడానికి వస్తలేదు కానీ గుర్తొస్తుంది, బట్ తడబడుతున్నాను. బట్ థ్యాంక్ యూ టు ఆల్ దెమ్ బికాస్ we are here in a good position, that those are the roots for us. సో ఆ రూట్స్ని మేము ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. ఎప్పుడన్నా మా వైఫ్తో డిస్కస్ చేసినప్పుడు మీకు తెలుగు ఉన్నారా మీ ఇంగ్లీష్ ఉన్నారంటే ఇలా ఉన్నారని చెప్పేవాళ్ళం. కానీ మా ఇంగ్లీష్ అక్కడ హైదరాబాద్లో ఏం లేదు, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద వర్క్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ వీ హ్యావ్ టు వర్క్, వీ హ్యావ్ టు కమ్యూనికేట్. బట్ కమ్యూనికేషన్ అనేది చాలా నేర్పించారు మీరు, అది మాకు ఇప్పటికీ హెల్ప్ అవుతుంది. ఒకవేళ లాంగ్వేజ్ బ్యారియర్ ఎవరికన్నా ఉంటే మనం చేసుకోవచ్చు, కానీ కమ్యూనికేషన్ బ్యారియర్లో సక్సెస్ అవుతున్నాం. ఇప్పుడు ఒక మేనేజర్ పొజిషన్ ఉన్నాను అంటే ఆ కమ్యూనికేషన్స్లోనే మనకు హెల్ప్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ 8th క్లాస్ వరకు ఇంపాక్ట్ ఉంది. దాని తర్వాత చిన్న చిన్నగా ఇంకా మన ఓన్ నేర్చుకోవడము, అందరినీ కలవడం, టీచర్స్ని అదే రెస్పెక్ట్ఫుల్గా ఇప్పుడు ఇవ్వడం, ద సేమ్ మేనర్ వీ ట్రీట్ అప్ టు ఇంజనీరింగ్ ఆల్సో, వీ రెస్పెక్టెడ్ ద టీచర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.